రామాయణంలో లక్ష్మణుడి యొక్క ఆవేశాన్ని, కోపాన్ని రాముడు ఎలా తగ్గిస్తాడో చెప్పే ప్రయత్నం చేస్తాను. అయోధ్యకాండలో రాముడికి వాళ్ళ నాన్న పిలిచి పట్టాభిషేకం చేస్తాను రేపు అంటాడు. తెల్లవారితే పట్టాభిషేకం లేదు, అరణ్యవాసం వెళ్ళాలి అని కైకేయి వరాల వల్ల తెలుస్తుంది రాముడికి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణుడికి కోపం, ఆవేశం ఎక్కువైపోయి తండ్రిని నిర్బంధిస్తాను, అంతమొందిస్తాను, నువ్వే రాజు అవ్వాలి, నువ్వేం తప్పు చేసావు అని లక్ష్మణుడు ఆవేశంతో మాట్లాడుతుంటాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, నిన్న పిలిచి రాజ్యం ఇస్తానన్నది నానే, ఈరోజు అరణ్యవాసం వెళ్ళాలన్నది నాన్నే. సో నాన్నకి ఇవ్వాలనే ఉంది, ఇవ్వలేదని నాన్న కాకుండా పోతాడా? ఇస్తాడంటే నాన్న అవుతాడా? ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. ఇంకోటి, ఇది అంతా నాన్నకేమో ఇవ్వాలని ఉంది కానీ జరగట్లేదు అంటే ఇది విధి యొక్క లీల, ఇది దైవ సంకల్పం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధిని మనం ఏం చేయలేము. దీన్ని మనం అర్థం చేసుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. తండ్రిని సత్యవాక్కులో నిలబెట్టే ప్రయత్నం కొడుగ్గా మన కర్తవ్యం అని చెప్పి రాముడు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా లక్ష్మణుడు శాంతపడతాడు. ఆ తర్వాత అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అరణ్యంలో ఉన్నప్పుడు రాముడు రాజ్యాన్ని రాముడికి అప్పచెప్పాలి అని భరతుడు తన సైన్యాన్ని తీసుకొని అరణ్యవాసానికి వస్తాడు. అది దూరం నుంచి చూసిన లక్ష్మణుడు, భరతుడు తన సైన్యంతో వస్తున్నాడు మనల్ని అంతమొందించడానికి, ఆ బాణాలు తీసుకోండి, ఆ కోదండం తీసుకోండి అని చెప్పి రాముడికి చెప్తే రాముడు ఏమంటాడంటే, ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు? భరతుడి గురించి మనకు తెలీదా? భరతుడు అంత సాహసం చేస్తాడా? నీకు అంతగా రాజ్యం మీద ఇష్టం ఉంటే చెప్పు, నేను భరతుడికి చెప్పి నీకు ఇప్పించేస్తాను అని చెప్పి శాంతపరచడం జరుగుతుంది. అదే విధంగా కిష్కింధాకాండలో వాలిని అంతమొందించిన తర్వాత రాముడు సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పచెప్పి, నువ్వు 4 నెలలు వర్షాకాలం మనం రెస్ట్ తీసుకుందాము, తర్వాత ఖచ్చితంగా వానర సైన్యం మనం కలిసి సీతాన్వేషణ కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వర్షాకాలం అయిపోతుంది, సుగ్రీవుడు మాత్రం ఆ రాజ్య భోగాలను అనుభవిస్తూ రాముడిని మర్చిపోతాడు, రాముడికి ఇచ్చిన మాటని మర్చిపోతాడు. ఇది గమనించిన హనుమ కూడా వెళ్ళి సుగ్రీవుడిని హెచ్చరించడం జరుగుతుంది. అదే సందర్భంలో రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతూ, ఈ విధంగా సుగ్రీవుడు మనకి ఇన్ని రోజులైనా మన దగ్గరికి రాలేదు, తన సైన్యాన్ని పంపించే ప్రయత్నం చేయలేదు, నాకు చాలా బాధగా ఉంది. నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసివేయలేదు అని చెప్పు అని వార్నింగ్ ఇప్పించాడు. ఎంత మంచిగా వార్నింగ్, సున్నితంగా వార్నింగ్ ఇప్పించాడు చూడండి. రాముడు చంపేస్తాననలేదు, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసివేయలేదు అని చెప్పు అంటాడు. మామూలుగానే అన్నకి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేని లక్ష్మణుడు స్వయంగా అన్నే ఇలా మాట్లాడితే ఇంకా ఆవేశంతో ఊగిపోతాడు. సుగ్రీవుణ్ణి చంపేస్తానన్నయ్య వెళ్ళి అంటాడు. ఆ సందర్భంలో రాముడు లక్ష్మణుడిని ఏ విధంగా శాంతపరుస్తాడంటే, అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నాకు రామాయణంలో ఎంతో ఇష్టమైన సన్నివేశం ఇది. ఇది విన్న తర్వాత మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో నేను ఇది విన్న తర్వాత నా జీవితంలో నేను ఎన్నో మార్పులు చేసుకున్నాను. నాకు చాలా నచ్చిన మాట ఇది. ఇదేంటంటే రాముడు అప్పుడు ఏం చెప్తాడంటే లక్ష్మణుడికి, నువ్వు సుగ్రీవుణ్ణి హెచ్చరించడానికి వెళ్తున్నావు కదా, నువ్వు చాలా ఆవేశంతో వెళ్తున్నావు, చాలా కోపంగా వెళ్తున్నావు. ఇలాగే వెళ్తే నువ్వు అక్కడ అనకూడని మాటలు మాట్లాడతావు, ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉంటుంది. అందుకని నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఈ విధంగా నేను చెప్పినట్టు చెయ్యి. అదేంటంటే, సుగ్రీవుడితో మనకి ఏర్పడిన మైత్రిని, మన స్నేహాన్ని, సుగ్రీవుడితో మనం గడిపిన కాలాన్ని గుర్తు తెచ్చుకో, దాంట్లో ఉండే మంచి సందర్భాన్ని గుర్తు తెచ్చుకో, అతని యొక్క మంచితనాన్ని గుర్తు తెచ్చుకో. దాన్నే మనం ఆలోచిస్తూ నువ్వు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అలాగే చేస్తావు అని చెప్పి రాముడు లక్ష్మణుడికి చెప్పడం జరుగుతుంది. అసలు ఇది ఎంత మంచి సలహా అండి! ఎంత మంచిగా మనుషులకి ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో
ఈ ఫార్ములాను కానీ అప్లై చేస్తే మనకి ఎన్నో గొడవలు, ఎన్నో రిలేషన్షిప్స్ తెగిపోకుండా ముడిపడడం అనేది జరుగుతుంది. బంధాలని నిలుపుకోవడంలో, ఫ్రెండ్షిప్లో, బంధుత్వాల్లో ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఆవేశపడిపోయి అనకూడని మాటలు అనేసి వాళ్ళ మనసుని బాధ పెట్టకూడదు అనే విధంగా రాముడు ఇచ్చిన సలహా మానవ జాతికి ఎంతో అమూల్యమైన సలహా ఇది. ఎవరినైనా మనం మన దగ్గర రిలేషన్స్ని కానీ, మన స్నేహితుల్ని కానీ హెచ్చరించడానికి, వార్నింగ్ ఇవ్వడానికి మనం సిద్ధమైనప్పుడు మనం ఈ విషయాన్ని కానీ, రాముడు చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో మంచి శుభ పరిణామాలు జరుగుతాయి. అంటే ఆవేశంలో మనం ఏదంటే అది మాట్లాడేయకుండా, ఎలాగంటే అలా ప్రవర్తించకుండా, వాళ్ళతో జరిగిన మంచి సందర్భాల్ని మనం ప్రతి మనిషితో మనకి మంచి సందర్భాలు ఉంటాయి. అది గుర్తు తెచ్చుకుంటా వెళ్ళామనుకోండి, దారంతా ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆవేశం, కోపం అవి తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాం. రామాయణంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనిషి యొక్క జీవితాన్ని మార్చే సందర్భాలు ఎన్నో ఉంటాయి. నాకు ఈ విషయం ఎంతో బాగా నచ్చింది. లక్ష్మణుడు ఎంతో అదృష్టవంతుడు అలాంటి అన్న దొరికినందుకు. రాముడు ఎంతో మంచి సలహా ఇచ్చాడు మానవ జాతికి. ఇది మనం గుర్తుపెట్టుకొని రామాయణం